మొదటగా మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని కీలక దేవరకద్ర నియోజకవర్గం తెలంగాణలో అత్యంత ఉత్కంఠభరిత పోటీకి వేదికగా నిలిచిన స్థానం ఇది. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి అల్లా వెంకటేశ్వరరెడ్డి విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ పై 11,922 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక 2018 అంశానికి వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి అల్లా వెంకటేశ్వరరెడ్డి వరుసగా రెండోసారి కూడా గెలుపొందడం జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ పై 35,248 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2023లో కాంగ్రెస్ అభ్యర్థి గవినోళ్ల మధుసూదన్ రెడ్డి గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి అల్లా వెంకటేశ్వరరెడ్డిపై 1,392 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందడం జరిగింది. 2 ఎన్నికల్లో గెలిచిన అల్లా వెంకటేశ్వరరెడ్డికి 2023లో ఎదురుదెబ్బ తగిలింది. రెడ్డి, ముదిరాజ్, కురవ, యాదవ, దళిత ఓటర్ల ప్రభావంతో అత్యంత కీలక నియోజకవర్గంగా ఉంది. ఎన్నికల్లో కేవలం 1,392 ఓట్ల స్వల్ప మెజార్టీతో దేవరకద్ర ఎమ్మెల్యేగా విజయం సాధించిన కాంగ్రెస్ నేత గవినోళ్ల మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం నియోజకవర్గ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత పరిచయాలు, రైతు వర్గాల్లో ఉన్న పట్టు, అధికార పార్టీ అండ, స్థానిక సమస్యలపై దృష్టి ఆయనకు బలంగా కనిపిస్తూ ఉండగా బీఆర్ఎస్ బలమైన కేడర్, పెరుగుతున్న ప్రజా అంచనాలు, సాగునీటి సమస్యలు, ఉపాధి, యువతకు సంబంధించిన ఉపాధి డిమాండ్లు వంటి అంశాలు సవాలుగా మారుతున్నాయని చర్చ అయితే సాగుతుంది. మరి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రాజకీయ బలం ఏంటి, బలహీనతలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ముందుగా రాజకీయ బలం. గ్రామీణ స్థాయిలో బలమైన వ్యక్తిగత అనుబంధాలు. దేవరకద్ర పూర్తిగా గ్రామీణ స్వభావం కలిగిన నియోజకవర్గం. ఇలాంటి ప్రాంతాల్లో రాజకీయ పార్టీల కంటే వ్యక్తిగత సంబంధాలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఈ విషయంలో మధుసూదన్ రెడ్డికి మంచి బలం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. గ్రామాల్లో ప్రజలను నేరుగా కలవడం, స్థానిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందడం ఆయనకు రాజకీయంగా ప్లస్ పాయింట్గా మారింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వ పూర్తి సహకారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం ఎమ్మెల్యేకు ప్రధాన బలంగా మారింది. నియోజకవర్గానికి అవసరమైన అభివృద్ధి పనులు, గ్రామీణ రహదారులు, త్రాగునీటి సదుపాయాలు, విద్య మరియు వైద్య రంగాలకు సంబంధించిన పనుల విషయంలో ప్రభుత్వ మద్దతు లభిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండటం వల్ల ప్రజలు కూడా సమస్యల పరిష్కారంపై ఆశలైతే పెట్టుకుంటున్నారు. రైతు వర్గాల్లో పెరుగుతున్న ఆదరణ. దేవరకద్రలో వ్యవసాయే ప్రధాన జీవనాధారం. సాగునీరు, పంటల పెట్టుబడులు, మార్కెట్ సమస్యలు, రైతు సంక్షేమ అంశాలపై స్పందించే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందుతున్నారు. రైతులతో నిరంతర సంబంధాలు కొనసాగించడం ఆయనకు రాజకీయంగా కనిపిస్తోంది. సామాజిక వర్గాల సమీకరణలో పట్టు. రెడ్డి, బీసీ, దళిత, ఇతర సామాజిక వర్గాల మధ్య సమతుల్యత పాటిస్తూ ముందుకు సాగడం ఆయనకు ఒక ప్రధాన బలం. అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లే రాజకీయ విధానం కారణంగా నియోజకవర్గంలో విస్తృత మద్దతు పొందగలుగుతున్నారు. కాంగ్రెస్ కేడర్లో పెరిగిన ఉత్సాహం. 2023 ఎన్నికల విజయం తర్వాత స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గ్రామ స్థాయి కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేస్తూ ఉండటం ఎమ్మెల్యేకు క్షేత్రస్థాయిలో బలంగా మారుతోంది. Local Talk.